రవి లేడు సార్. ఎక్కడి నుంచి ఫోన్ వస్తే హడావిడిగా బయలుదేరి బయటికి వెళ్ళాడు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళే? అంత అర్జెంట్ పని ఏంటి? వద్దు సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయదు సార్. నన్ను చంపొద్దు ప్లీజ్ సార్, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలేండి ప్లీజ్ సార్. వద్దు, నన్నేం చేయొద్దు. నీ పెనివిటిని త్వరలోనే మృత్యువు ఆహ్వానించబోతున్నాదే తల్లి. నీ పెనివిటి మృత్యువు బొడిని చేరక మారడు. హలో. నమస్కారం వాసుదేవ్ గారు. నమస్కారం. ఎవరు మాట్లాడేది? నా పేరు శంకర్. అనాథాశ్రమం మాకు కావాలని మిమ్మల్ని కలిశాను. దాని గురించి ఏమి నిర్ణయం తీసుకున్నారు? ఏయ్ శంకర్, నేను క్షణానికో నిర్ణయం తీసుకోను. ఆ అనాథాశ్రమం పిల్లలది. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుని అటువైపు చూడకపోవడం నీకు అన్ని విధాలా మంచిది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టేసే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.